అనగనగా ఓ ఊరు. ఆ ఊరు చివర్లో ఓ బావి. ఆ బావిలో గోనె సంచిలో కుక్కిన శవం. ఈ సీన్ చూసి ఊరంతా షాక్ అయింది. 17 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు ఆపై దారుణంగా హత్య చేశారు. నో డౌట్ అది ముమ్మాటికి మర్డరే. కానీ చనిపోయిన యువతి ఎవరు? ఎందుకు అక్కడికి వెళ్ళింది? అసలు చంపిన వ్యక్తులెవరు? ఈ ప్రశ్నలన్నీ ఖాకీలకు సవాల్గా మారాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఈదుల పోసపల్లి గ్రామం ఇది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఈ పల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కారణం ఊరి చివర ఉన్న ఈ బావిలో ఓ శవం కనిపించడమే. నీళ్లు తోడుకునేందుకు వెళ్లిన గ్రామస్తులకు బావిలో తేలాడుతున్న గోని సంచి కనిపించింది. అప్పటికే దుర్వాసన వస్తుండటంతో అనుమానించారు. ఇంతలోనే ఈ వార్త ఊరంతా పాకింది. తండోపతండాలుగా జనం వచ్చి సీన్ చూసి షాక్ అయ్యారు. ఓ యువతను చంపి గోని సంచిలో కుక్కి పెట్టారనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో స్పాట్కు చేరుకున్న పోలీసులు బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. చనిపోయిన యువతికి 16-17 ఏళ్లు ఉంటుందని గుర్తించారు. ఒంటిపై గాయాలుండటం అత్యాచారం ఆపై హత్యనని నిర్ధారణకొచ్చారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులు ఎంతటి వారినైనా వదిలేది లేదని హెచ్చరించారు. దీన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీలైన తొందరగా దీన్ని డిటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఫస్ట్ మనకి ఇందులో ఈ డెడ్ బాడీ ఎవరిదనేది మనకి ఐడెంటిఫై అయితే తప్ప దానికి మోటివ్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడానికి వీలు కాదు. అందుకనే దానికి ఫస్ట్ ప్రయత్నం చేసి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరన్నా లేడీ ఏమన్నా మిస్ అయిందా అనేది ఫస్ట్ ఈ లోకల్ సమాచారం ఈ గ్రామస్తుల ద్వారా తెలుసుకొని దీనికి సపరేట్గా ఒక టీం ఫామ్ చేసి వీళ్ళని తొందరగా దీన్ని డిటెక్ట్ చేసి దీని వెనక ముద్దాయిలు ఎవరున్నా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. బావిలో మృతదేహం ఘటన కలకలం రేపింది. హత్యకు గురైన యువతి ఎవరో తమకు తెలియదన్నారు గ్రామ సర్పంచ్. చనిపోయిన యువతి ఎవరో ఇక్కడికే తీసుకొచ్చి ఎందుకు చంపారనేది మిస్టరీగా మారింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. కానీ ఎక్కడ మిస్సింగ్ కేసులు నమోదైన దాఖలాలు కనిపించలేదు. తమ ఆనవాళ్లు దొరకకుండా నిందితులు జాగ్రత్త పడినట్లు స్పష్టమవుతోంది. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితుల్ని అరెస్ట్ చేస్తామంటున్నారు.